మనమండి ఫ్రస్ట్రేటెడ్. ఈ మాట తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. ఎక్కడ ఫ్రస్ట్రేటెడ్ అండి? ప్రతిరోజు ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. ప్రతి ఒక్కడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ బీటెక్ అయిపోయిందా ప్రతి ఒక్కడికి ప్లానింగ్ ఉంటుంది. నీకు ఉంది, నాకు ఉంది, ప్రతి మనిషికి ఉంటుంది ప్లానింగ్ అనేది. ప్లానింగ్ లేకుండా ఎవడు ఉండదు. అందుకని వీసాకి వెళ్ళారు. వీసా వచ్చింది ఎస్యూఆర్ ఎన్పియూ. అది స్టేట్ యూనివర్సిటీ అయినా ప్రైవేట్ యూనివర్సిటీ అయినా చదివే మాస్టర్సే. ఇదేమో అమీర్పేట్ కాదు, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏదో అమీర్పేట్లో చదివినట్టు ఫీల్ అయిపోతున్నారు. 20 లక్షలు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితేనే ఇక్కడికి వచ్చారు. ఏదో అమీర్పేట్లోకి వచ్చినట్టు ఫీల్ కాకండి. బక్స్ విషయానికి వస్తే మరి రూమ్ నీట్గా లేకపోతే బక్స్ కుట్టకపోతే ఏం కుడతాయండి? ఇండియాలో దోమలు కుడతాయి క్యాజువల్గా, ఇక్కడ బక్స్ కుడతాయి. మళ్ళీ కామనే కదా, కుట్టడం అయితే కామనే, పురుగులు వేరే అంతే. అక్కడ దోమలు అంటాం, ఇక్కడ బక్స్ అంటాం. ఇంకోటి పాయింట్, అసలు 15 మంది రూమ్లో ఉంటారు, గొర్రెల మంది లాగా ఉంటారా అంటే 15 మంది ఉంటారు. మరి ఇదే లైఫ్. ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లోంచి 50,000 తీసుకొచ్చి పెట్టి మంచి ఇల్లు రెడ్ లగ్జరీస్ ఇల్లు తీసుకుంటే మనకేం తెలియలేదు. ఇక్కడికి వచ్చిన పని చేసి డబ్బులు సంపాదించి డబ్బులు నెలకు రూమ్ రెంట్ కడుతుంటే 15 మందితో ఉండాల్సి వస్తుంది. మరి డబ్బులు ఎక్కువ సంపాదిస్తే ఇండివిజువల్గా ఉండొచ్చు. అంటే నీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు అది ఎంతవరకు మరి పాకి పని అని దాని ఒక చిన్న లైన్తో కొట్టడం అది వాస్తవం కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. పనే. ఎవడైనా పార్ట్ టైం చేసి లో స్థాయి నుంచి హై స్థాయికి వెళ్ళాల్సిందే. పేరెంట్స్ హై స్థాయి ఉంటే, పేరెంట్స్ డబ్బు గల వాళ్ళు ఉంటే అది కామన్. అది ఆ విషయం పక్కన పెట్టదాం. నువ్వు పని చేసి పైకి వస్తే ఆటోమేటిక్గా నీకంటే ఒక గుర్తింపు వస్తుంది. నువ్వు పని చేయవు, పాకి పని అని చెప్పి నువ్వే రిగ్రెట్ చేసేసుకుంటే అది కరెక్ట్ కాదు. యూఎస్కి రావాలి, వాడు ఈ లైఫ్ చూడాలి. చూసిన వాడే లైఫ్లో ఖచ్చితంగా నిలబడతాడు. ఇది నా మాట కాదు, అందరి మాట. అది యూఎస్కి వచ్చినవాడు ప్రతి ఒక్కడు లైఫ్ బ్రైటే, ప్రతి ఒక్కడు బ్రైటే. ఈ విషయంలో అందరికీ తెలిసిన విషయమే. రూమ్లో ఇన్స్పెక్షన్ అంటారు, అవుతుంది. మరి ఇది ఇండియా కాదు కదా, అమెరికాలో కొన్ని రూల్స్ ఉంటాయని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఆ రూల్స్ ఇండియా ఉన్నప్పుడు అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ 15 మంది ఉంటున్నప్పుడు ఏమవుతుంది, ఇంట్లో రూమ్ రెంట్కి ఇచ్చినప్పుడు మరి ఓనర్ వచ్చి చూసుకోవడం కరెక్టే కదా, చూసుకుంటాడు. ఏమన్నా డ్యామేజ్ అయితే దానికి ఫైన్ వేస్తారు. 4 ఉన్నామని ఇస్తే 14 మంది ఉంటే మరి ఎవరి కోసం ఉంటున్నాం? మన కోసమే ఉంటున్నాం, డబ్బులు సేవ్ చేసుకున్నామని. 4 ఉంటే నెలకు ఒక్కొక్కరు $1000 పడుతుంది. 14 మంది ఉంటే వాళ్ళకు 400 పడుతుంది. నువ్వే డబ్బులు సేవ్ చేసుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. సో లాస్ట్గా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యూఎస్కి రండి, అన్ని పనులు చేద్దాం అనుకున్న వాడే రండి.